మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే నీ కత్తి చూపించి నేను చంపేస్తాను నువ్వు భయపడొద్దు, కానీ నీ ఆత్మను నీ దేహమును నరకంలో పడవేయబడడానికి నువ్వు మరి ఎక్కువగా అంటే దేవుని వాక్యానికి భయపడాలి. నువ్వు ఏదైనా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి నీ తలంపులు నువ్వు ఆలోచిస్తున్నావంటే వెంటనే నీలో భయం కలగాలి. నీలో ఏం కలగాలి? భయం కలగాలి. ఆ భయం లేనప్పుడే వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చాలా సులువుగా, చాలా ఈజీగా అంటే నార్మల్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే దేవుని వాక్య భయం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి తెగించడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనములో లేని ఆచారములు మరియు మానవ కల్పిత సిద్ధాంతములను బోధించుచున్నట్లయితే నువ్వు వాటిని నమ్మొద్దు. ఇది వర్తమానం వచ్చేసి అంత్యకాల సూచన విత్తనము అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనంలో లేని ఆచారములు మరియు మానవ కల్పిత సిద్ధాంతములను బోధించున్నట్లయితే నీవు వాటిని నమ్మవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు తప్పులు దొల్లుతూ ఉంటాయి. ప్రవక్త అందుకే చెప్తాడు, నేను ఏదైనా బోధించిన విషయాల్లో వాక్యం కానిది మీరు కనుగొన్నట్లయితే వ్యక్తిగతంగా, గుంపులు కాదు, అర్థమవుతుందా? ఎవరైతే దాన్ని కనుగొన్నారో వారు వ్యక్తిగతంగా వచ్చి నా ఆఫీస్కి వచ్చి నా కార్యాలయానికి వచ్చి మీరు నాతో మాట్లాడండి, మీరు నన్ను సరిదిద్ది నాకు మేలు చేసిన వారు అవుతారు. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ సంఘ కాపరిని కూడా మీరు కాపాడిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ శరీరము నాశనమైపోతుందని సూపు తాగడంలో ఆ సాలెపురుగు పడితేనే నువ్వు అంత జాగ్రత్త కలిగి ఉంటే, ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నట్టు చూడండి, నీ యొక్క ఆహారం గురించి నువ్వు అంత జాగ్రత్త వహిస్తున్నట్లయితే నీ శరీరమును మరియు నీ ఆత్మను నశింపచేసేటువంటి ఆ యొక్క ఆచారమును నువ్వు ఏ విధంగా మృంగగలుగుతా ఉన్నావు? ఇప్పుడు శరీరానికి, అందుకే దేహమును చంపువారికి భయపడక, అర్థమవుతుందా? అంటే ఆ సాలెపురుగు నీ దేహాన్ని మాత్రమే చంపేస్తుంది, నీలో నా ఆత్మను ఏం చేయలేదు. అది ఒకవేళ పాము గరిచిందనుకో నీ శరీరాన్ని మాత్రమే హాని కలిగిస్తుంది, నీ ఆత్మకు హాని కలిగించలేదు. కానీ వాటికి భయపడక మరి ఎక్కువగా దేహమును మరియు ఆత్మను మరి నశింపచేసేటువంటి వానికి మరి ఎక్కువగా భయపడుడి. అంటే దేవుని వాక్యము నువ్వు తృణీకరించి దేవుని వాక్యము కానటువంటి కార్యాలను నువ్వు చేయుట ద్వారా నీ ఆత్మను నీ శరీరంను నాశనంలో నువ్వు తీసుకెళ్తా ఉన్నావు. నిజంగా నువ్వు ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ఈ సమయంలో నువ్వు అర్థం చేసుకుంటే, ఏ ఆచారము నీ వివాహంలో జరగకుండా, ఏ సిద్ధాంతమును నీ వివాహంలో నువ్వు ఏమాత్రం కూడా జరిగించకుండా నీవే జాగ్రత్త పడాలి. వింటున్నారండి? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిత్యత్వముకు సంబంధించిన నీ యొక్క ఆత్మ ఏదైనా ఆచారమును మింగినట్లయితే అప్పుడు ఈ శరీరం మరణించవలసి ఉన్నది, ఆత్మ నశించవలసి ఉన్నది. అలాంటిది నీ గొంతులోనికి దయ్యము తూర్చకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. గొంతులోనికి నువ్వు మింగేటట్టు దయ్యం అంటే ఆచారాలను, తర్వాత సిద్ధాంతాలను, వాక్యము చెప్పినటువంటి కార్యాలను మీలోకి చొప్పించనీయకుండా దయ్యము, మీరు జాగ్రత్త పడండి.